దానికి ఉదాహరణ టీచర్ల నియామకం. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎన్నో రకాల అనుమానాలు, ఎంతోమంది పరీక్షలు వాయిదా వేయాలి అని రోడ్ల మీదకి వచ్చారు. కొంతమంది రాజకీయ ప్రేరేపితమైన కృత్రిమంగా ఆందోళనలు చేపట్టిన. నేను ఖచ్చితంగా చెప్పిన, గత 10 సంవత్సరాలలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం, పోటీ పరీక్షల నిర్వహణ కోసం లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చిన విద్యార్థులారా, మీరు ఆలోచన చేయండి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు పోయేది ఏమీ లేదు. పరీక్షలు వాయిదా వేస్తే మీ కాలం, మీ జీవితం, మీ అవకాశాలు సన్నగిల్లుతాయి. మీ తల్లిదండ్రులకు మీ మీద, ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం పోతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మీరు మీ తల్లిదండ్రులు రూపాయి కూడబెట్టి కోచింగ్ సెంటర్లకు పంపిస్తే 8-10 సంవత్సరాలు అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగితే మీ అత్యంత విలువైన యుక్త వయసు 21 సంవత్సరం పైబడి 35 సంవత్సరాల లోపు మనం జీవితంలో ఏం కావాలనో ఆ వయసు నిర్ణయిస్తుంది. మనం డాక్టర్ అవుతామా, లాయర్ అవుతామా, ఇంజనీర్ అవుతామా, ఐఏఎస్ అవుతామా, ఐపీఎస్ అవుతామా, లేకపోతే ప్రజాప్రతినిధి అవుతామా, ప్రజాసేవకుడు అవుతామా, వ్యాపారంలో రాణిస్తామా అనేది 21 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపు మన భవిష్యత్తు నిర్ణయం జరుగుతుంది. కానీ 14 సంవత్సరాలు పోటీ పరీక్ష కోసం 10-12 సంవత్సరాలు కోచింగ్ సెంటర్లలో తిరిగితే యుక్త వయసు కాల గర్భంలో కలిసిపోయినాక నిజంగా ఈ సమాజానికి మనం ఎలాంటి ప్రయోజనం చేకూర్చని వ్యక్తులుగా మిగిలిపోతే మన తల్లిదండ్రుల యొక్క బాధను, దుఃఖాన్ని అర్థం చేసుకోవాలి అని ఒక పట్టుదలతోటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేను మీ సమస్యలు తెలిసి ఎవరు ఏమనుకున్నా, ఎవరు రోడ్డు ఎక్కినా, ఎవరు అభ్యంతర పెట్టినా డిఎస్సి పరీక్షల్ని నిర్వహిస్తా అని చెప్పి 55 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నియామక పత్రాలు 11,000 మందికి ఎల్పి స్టేడియంలో టీచర్లను నియమించిన అంటే అది ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల ఈ ప్రభుత్వానికి, మంత్రివర్గానికి ఉన్న చిత్తశుద్ధి అని ఈరోజు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇవాళ మా కుటుంబంలో మా మంత్రుల పిల్లలకు, మా ఎమ్మెల్యేల పిల్లలు మేము ఎవ్వరం ఉద్యోగాలు తీసుకోలేదు 90% నాకు తెలిసినంత వరకు. ఇవాళ మేము 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే ఈ తెలంగాణ సమాజమే మా కుటుంబం అనుకున్నాం.